ఇంకా ఇక్కడ మనకి చూడండి క్లియర్గా ఇట్లా జస్ట్ ఇది పెడితే ఆన్ ఆన్ అవుతుంది. బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది ఎంత ఉంటుంది. క్లెన్స్ ఐక్యూ మోడ్లో ఉంది. మోడ్స్ వచ్చేసి మనం ఇంకో ఇక్కడ ఇక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు మోడ్స్. ఇక్కడ కింద చూపిస్తుంది చూడండి, ఎకో మోడు, బూస్ట్ మోడు, క్లెన్స్ ఐక్యూ మోడ్. ఓకే, పవర్ ఆఫ్ చేస్తుంది. ఇది నేను క్లీన్ చేసి మీకు ఇవి ఇక్కడ క్లియర్గా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా హెయిర్ ఇదంతా చాలా ఉంది, డస్ట్ అదంతా ఎలా తీసుకుంటుందని. ఇప్పుడు ఎంటీగా ఉంది కదా బాక్స్, క్లీన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత కలెక్ట్ చేసిందో, జస్ట్ కొంచెం చిన్న ఏరియాని చేసింది, ఎంత డస్ట్ కలెక్ట్ చేసిందో చూడండి. ఈ ఇక్కడ ఏరియాని జస్ట్ ఇక్కడే చేసాము, అది లైట్ కింద ఎల్ఈడి లైట్ అది ఎంత క్లియర్గా తీసేసుకుంటుందో చూడండి. ఇక్కడ డస్ట్ చూడండి ఎంత, కార్పెట్ లోపలికి ఎంత డస్ట్ క్లియర్. చూడండి ఇది కూడా మంచిగా 180 డిగ్రీస్ మనకు అంతా తిరుగుతుంది. సోఫా కిందికి వెళ్తుంది క్లియర్గా, కిందికి వెళ్తుంది. ఇక్కడ మనం చెప్పాను కదా ఫ్లెక్సీ మోడ్ అని చెప్పేసి, ఇది ఇట్లా బెండ్ అవుతుంది. సో కిందికి ఈజీగా మనము చేసుకోవచ్చు అనమాట. కిందికి వెళ్తుంది ఈజీగా, మనము అంత బెండ్ అవ్వకుండానే ఇది క్లియర్గా కిందికి వెళ్ళిపోతుంది. చాలా ఒక్క చిన్న ఏరియా చేసేస్తే చూడండి ఎంత డస్ట్ కలెక్ట్ చేసేసిందో అది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండ్ అన్ని రకాలుగా నాకైతే బెస్ట్ అనిపిస్తుంది ఇదైతే. ఇక్కడ హెయిర్ కానీ అది హోల్డ్ చేయకుండా తీసుకోవడము నాకు చాలా నీట్గా అనిపిస్తుంది. మీకు చూపిస్తున్నాను కదా, నేను ఇది వేరే ద్వారా తెలుసుకొని నేను ఇది చేసి మీకు డైరెక్ట్గా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను. నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ నేనైతే మీకు రికమెండ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చకపోతే మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాస్కోలో అయితే ఇది $300. సో ఇచ్చుకోవచ్చు, అంటే ఫ్లెక్సిబుల్గా ఉంది, ఈజీ. ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన మనకి ఛార్జింగ్ పెట్టేసుకుంటే చాలా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఈజీగా డస్ట్ తీసేసుకోవడానికి కూడా జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి, ఇట్లా ఇది ఇట్లా ప్రెస్ చేసేస్తే మనకి ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ప్రెస్ బ్యాండ్ లాంచ్ టు రిమూవ్ హ్యాండ్ వ్యాక్యూమ్ అని స్లైడ్ బటన్ టు ఎంప్టీ ద డస్ట్ కప్. మనం ఇది చిన్నగా ఇలా అనేసి ఇలా కిందికి గుంజేస్తే చాలు. సో ఫస్ట్ మనము ఇప్పుడు ఇది చెప్పాను కదా ఇక్కడ ఆప్షన్, ఇది మనం జస్ట్ ఇది ప్రెస్ చేస్తే కిందికి ఓపెన్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ మనం ఇది ఏం చేయాలంటే దీని నుంచి తీసేసుకోవాలి. ఈ అటాచ్మెంట్ వచ్చేసి తీసేసుకోవాలి. దీన్ని సపరేట్ చేసిన తర్వాతకి సింపుల్గా ఇప్పుడు మనం బటన్ వచ్చేసి ఇది ప్రెస్ చేసేస్తే కింద మూత ఓపెన్ అవుతుంది. మనం డస్ట్బిన్లో డైరెక్ట్గా పడేసుకోవడమే. చూపిస్తాను చూడండి, ఇలా ఓపెన్ అయింది చూసారా, ఇది కిందికి అన్నప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది. ఇది డస్ట్బిన్లో కిందకి ఈజీగా పడేసుకోవడమే అనమాట. సో ఇలా పైన ఇంకొక పెట్టేసుకోవడమే, సింపుల్గా దాన్ని అటాచ్ చేసేసుకోవడమే. ఇది మొత్తాన్ని కూడా తీసుకొని పోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా అది రిమూవ్ చేసేసుకొని ఈజీగా ఉంది అన్నీ తీసుకోవడానికి. ఇది వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా రిమూవ్ చేసేసి మనము ఛార్జింగ్ ఇక్కడ పెట్టేసుకోవడమే. ఇందులో మనం ప్లగ్ ఇక్కడ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఛార్జర్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఛార్జర్ అనేది. సింపుల్ ఇదిగోండి ఛార్జరు. జస్ట్ మనం ఇది ఇక్కడ పిన్ ఉంది చూడండి, ఛార్జింగ్ పిన్ వచ్చేసి ఇక్కడ సైడ్ ఉంది. మనం జస్ట్ ఇది పెట్టేసుకోవడం ఇలా ఛార్జింగ్. ఇది ఛార్జర్ అడాప్టర్ ఇలా వచ్చేసి. ఇది ఇంకొకటి, ఇది వచ్చేసి ఇంకొక అటాచ్మెంట్. ఇది జస్ట్ మనము ఇది ఉంది కదండి, ఇది రిమూవ్ చేసేసుకుంటే ఇక్కడ మనం ఇది రిమూవ్ చేసేసుకొని దీన్ని అటాచ్ చేసుకోవడం. ఇది ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్కి, కార్పెట్ క్లీనింగ్కి ఇది పెట్టేసుకొని మిగిలిన కార్నర్స్, సోఫాస్ అట్లా ఇది బ్రష్ వచ్చేసి మనకి స్మాల్ డస్ట్ ఉంటే ఇది కలెక్ట్ చేసుకోవడానికి బ్రష్ మంచిగా యూజ్ అవుతుంది. దీన్ని ఇట్లా వెనక్కి అనుకోవచ్చు. ఇది తీసేసుకొని ఇది బ్రష్ ఉంది కదా, మనం జస్ట్ ఈ బటన్ పెట్టేసుకుంటే ఇది ముందుకు జరుగుతుంది, ఇట్లా వెనక్కి వచ్చేస్తుంది. సో కొన్ని మనము బ్రష్ కావాలనుకున్న దగ్గర బ్రష్ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇట్లా మనం ఈ బటన్ పెట్టేసుకొని ఇది ఇట్లా వెనక్కి అనుకుంటే సరిపోతుంది. సో ఇది ఒక అటాచ్మెంట్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి యాంటీ అలర్జన్, మనకి అంటే అసలు ఏది ముట్టుకోకుండా మంచిగా క్లీన్గా చేసుకోవడానికి డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఇది వచ్చేసి డస్టర్ డివైస్ టూల్. మనకి లైక్ డస్టర్ లాగా మనం ఇది పెట్టేసుకొని అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. స్మాల్ డస్ట్ మనం ఇలా ఏదైనా తుడుచుకోవాలనుకున్నవి ఏవైనా సరే కానీ. ఇది ఇంకొక అటాచ్మెంట్.
సో ఇలాంటి టూల్ అయితే మనం ఎక్కువ వేరే వ్యాక్యూమ్ క్లీనర్లో, ట్రెడిషనల్ వ్యాక్యూమ్ క్లీనర్లో మనం చూడము. ఇదైతే నాకు ఇంకొకటి చాలా బాగా నచ్చింది. సో నేను ఇదంతా చూసి తీసుకున్నాను. ఇవి ఇంకా నేను యూజ్ చేయలేదు. బట్ నాకు తెలుసు ఇది ఎలా యూజ్ చేయాలి. నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది కాబట్టి నేను ఇది ప్రిఫర్ చేశాను. మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా ఇష్టపడతారు. చూసారు కదా ఎంత స్మాల్ డస్ట్ కూడా కలెక్ట్ చేస్తుందో ఓవరాల్గా. సో నాకు అయితే చాలా బాగా నచ్చింది. నాకు ఈజీగా మనం పెట్టుకోవడానికి కూడా అంటే చూడండి, ఇక్కడ ఉంది చూడండి ఇమేజ్లో, మనం ఒక ఫోల్డ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవచ్చు సింపుల్గా. స్టోరేజ్ కూడా ఎక్కువ తీసుకోదు, స్పేస్ అయినా సరే. ప్లస్ మంచిగా అన్ని రకాలుగా క్లీన్ చేస్తుంది. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ వచ్చేసి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.